శాస్త్రం స్వామి దగ్గర విని నేను నాస్తికుని చేసుకుంటానా? నో, నువ్వు ఎవరికైనా చేసుకుంటా, కానీ నాస్తికుని మాత్రం నేను చేసుకున్నానా? అయినా వాడు నాస్తికుడే నీకెవరు చెప్పారే? మీరు వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ బయటకు కూర్చొని మాట్లాడుతూ ఉంటే నేను కిటికీలో నుంచి ఇప్పుడే స్టార్ట్ అయిందన్నమాట. భర్త ఏమేం మాట్లాడుతూ ఉంటే వెనకుండి వినాలి అనేటువంటి విషయం పెళ్ళి కాకముందే ప్రిపేర్ అవుతూ ఉంది. రిహార్సల్ సార్ ఇది. ఏమిన్నావే నువ్వని? ఏం లేదు నాన్న, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉండరు, ఎవరిని గురించో మాట్లాడుతున్నారు. మధ్యలో అతను ఫ్రెండ్ ఇతనితో అన్నాడు, ఇటువంటి దుర్మార్గుడండి అతను నరకానికి పోతాడు అని అతను ఇతనితో అన్నాడు. ఇతను వెంటనే నవ్వి, పెళ్లి కొడుకు నవ్వి, నరకమా? అది అక్కడుందిరా అని అన్నాడు. అంటే ఇంకా అతను చేసుకొని నేను నరకం ఎక్కడుందిరా? ఏదో గడ్డలు పెంచుకున్న వాళ్ళు చెప్తారు, గడ్డలు లేని వాళ్ళు కూర్చొని వింటారు. నరకాలు స్వర్గాలు ఎక్కడున్నారా పిచ్చి కాకపోతే చవా అన్నాడు నాన్న. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అతను నేను చేసుకోడు. ఇంతేనా? ఇంకేమైనా ఉందా కారణం? దానికేమిటే? నరకం లేదన్నాడు, మనకెందుకు దాని విషయం? నువ్వు పెళ్లి చేసుకో. నో, మరి నరకం కదా వాడు లేదన్నది, వాడు నాస్తికుడు నువ్వు ఎట్లా చెప్తావని. భలేవాడు నాన్న నువ్వు. నరకం ఎప్పుడైతే లేదంటున్నాడో, ఏమై చూడండి, నరకం ఎప్పుడైతే లేదంటున్నాడో స్వర్గం కూడా లేదంటున్నాడు. అవును, స్వర్గం నరకం ఎప్పుడైతే లేదంటున్నాడో కర్మలు లేవంటున్నాడు అని అర్థం. అదేంటి? కర్మ ఫలమే కదా స్వర్గం కానీ నరకం కానీ. చెడు చేస్తే నరకానికి పోతాడు, మంచి చేస్తే స్వర్గానికి పోతాడు. కాబట్టి కర్మ ఫలాలు లేవని అర్థం. కర్మఫల ప్రదాత ఎవరు నాన్న? కర్మఫల ప్రదాత పరమేశ్వరుడు. కనుక నరకం లేదంటే నరక ఫలం లేదని అర్థం, నరక ఫలం లేదంటే నరకానికి సంబంధించిన కర్మ లేదని అర్థం, కర్మ లేదు అని అంటుంటే కర్మఫల ప్రదాత పరమేశ్వరుడు లేదని అర్థం. కాబట్టి వాడు నాస్తికుడు. ఇంత లాజిక్ నీకు ఎట్లా వచ్చింది? అబ్బా, ఏమే 18 సంవత్సరాలు లేవు నీకు, ఎంత చెప్తున్నావే ఇదంతా చైన్ లాగా అంటే? ఇదంతా మేము స్వామీజీ దగ్గర నేర్చుకున్నది కదా ఆయన, ఆచరించింది ఏమి లేదు. కానీ స్వామీజీ దగ్గర మేము విన్నదంతా ఇదే కదా, ఈ 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు. అయితే ఇప్పుడు ఏంటని నువ్వు చెప్పేది? కనుక ఇప్పుడు నీకు అర్థమై ఉంటుంది, వాడు ఎప్పుడైతే నరకాన్ని వద్దంటున్నాడో, నరకఫలం లేదంటున్నాడు, కర్మఫలాలు లేవంటున్నాడు, కర్మఫల ప్రదాత పరమేశ్వరుని కాదంటున్నాడు. కాబట్టి అటువంటి వాడిని నేను చేసుకొని సుఖపడే అవకాశం లేదు గనక నానా నేను అతన్ని చేసుకున్నాను. అప్పుడు ఈ తండ్రి ఉండే పక్కన నవ్వి, ఊరుకా ఊరుకా, ఈయన ప్రేమ. ఆవిడ నువ్వేమన్నా చెప్పినాను, ఒరే ఊరుకోరా, మళ్ళీ ఇది రా. టిపికల్ ఎక్స్ప్రెషన్, అమ్మాయిని పట్టుకోరు రా. ఇది ప్రేమ ఎక్కువైనప్పుడు ఇట్లాంటివన్నీ జరుగుతాయి. ఊరుకోరా తండ్రి. వాడు ఏంటిరా వద్దన్నది, లేదన్నది? నరకం కదా, నువ్వు చేసుకోని అయినా రే. వాడు అంటే అన్నాడు, నువ్వు చేసుకోరా వాడిని పెళ్ళి అని. నానా ఏంటి నాయన, వాడు నరకం కదా లేదన్నది, నువ్వు చేసుకోరా, నువ్వు చేసుకో. అర్థమవుతుందా? నువ్వు పెళ్లి చేసుకోమ్మా. ఆ తర్వాత వాడే చెప్తాడు నరకం ఉండేది లేనిది. వాడు చెప్తాడు నువ్వు చేసుకోవే మొదట. అర్థమవుతుంది? రేపు వచ్చి వాడు అంటాడు, ఏరా నరకం ఉందా అని వాడిని కనుక అడిగితే, నీకు పెళ్ళి అయిన తర్వాత వాడు వచ్చి చెప్తాడు ఉండేదంతా నరకమే. నరకం ఉండేదేంది? ఉండేదే నరకం, రెండోది లేదే లేదు. అందువల్ల నాయన వాడికి అనుభవం లేదురా. నాకు నీతో 18 సంవత్సరాల అనుభవం కదా, వాడికి తెలియదు నరకం అంటే ఏంటో, నాకు తెలుసు. ఇప్పుడు నా భుజాల మీద నుంచి వాడి భుజాల మీదకి ట్రాన్స్ఫర్. ఇంతకాలం నేను మోసాను, ఇప్పుడు వాడు మోస్తాడు. నువ్వు యాక్సెప్ట్ చేయవే, వాడికి నరకం ఏంటో తెలుస్తుంది. కాబట్టి ఈరోజు పెద్దలు చెప్తూ ఉన్న, శాస్త్రం చెప్తూ ఉన్న అంగీకరించకపోతే నువ్వు పెళ్లి చేసుకుంటే తర్వాత నరకం వాడికే తెలిసి వస్తుంది, అనుభవంలో తెలిసి వస్తుంది. అర్థమవుతుంది? ఇంతే జీవితంలో మహాత్ములు చెప్పేవి, శాస్త్రాలు చెప్పేవి ఈరోజు మనం అంగీకరించలేకపోయినా రేపు మన జీవితంలో తెలిసి వస్తుంది. ఎక్కడ ఏ వైభవం వ్యక్తమైనా అది పరమేశ్వరుని వైభవమే, కానీ మరొకటి కాదు. మత్తః సర్వం ప్రవర్తతే. హే అర్జున, మత్తః ఏవ సర్వం ప్రవర్తతే. మనిషి బ్రతికేది భగవంతుడి వల్ల, అన్నం వల్ల కాదు. అన్నం తింటున్నాం బ్రతుకుతున్నామంటారు. నా అన్నం తింటే కాదు మనిషి బ్రతికేది, అన్నంతో కాదు బ్రతికేది. బ్రతకడానికి అన్నం అవసరం. అన్నం తిన్నంత మాత్రాన మనిషి బ్రతుకుతాడని చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకని? అన్నం తింటున్న వాళ్ళే పోతున్నారు, అసలు తింటూ కూడా పోతున్నారు. పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఉంటేనే మనం బ్రతుకుతాం ఈ ప్రపంచంలో.
కాబట్టి అన్నంతో కాదు మనిషి బ్రతికేది, అచ్యుతునితో బ్రతుకుతాడు. ప్రపంచంలో అనంతుడైనటువంటి పరమేశ్వరుని యొక్క కృపతో బ్రతుకుతాడు. ఇది అర్థమైందనుకోండి భగవంతుడి వైపు తిరుగుతుంది. అంతవరకు ప్రపంచంతోనే మన సంబంధాలు. అండర్స్టాండ్? ఇక్కడి నుంచి భక్తి స్టార్ట్ అవుతుంది. అర్జున, ఇది కనుక అర్థమైందనుకో, ఏంటది? అహం సర్వస్య ప్రభవ మత్తః సర్వం ప్రవర్తతే. సమస్తం నా నుండి ఆవిర్భవించింది, నా వలన ఈ జగత్తంతా నడుస్తూ ఉంది. ఇది కనుక అర్థమైందనుకో, ఇది మత్వా ఏవం జ్ఞాత్వా, ఇది కనుక తెలుసుకుంటే మాం భజంతే, నన్ను సేవిస్తూ ఉంటాడు, భక్తుడైపోతాడు. అది ఇంకే లేదు. భక్తి అనేది అంత తేలికైన విషయం కాదు. అర్థమైతే అంతకన్నా సులభమైన విషయం కూడా మరొకటి కాదు. ఈ ప్రపంచంలో అందరితో మనకు సంబంధాలు ఉన్నాయి. సంబంధాలు లేకుండా ఒక్క క్షణం కూడా మనం బ్రతకలేం. బాగా అర్థం చేసుకో. ఎవరితో, అది వేరే విషయం. తండ్రితో కావచ్చు, తల్లితో కావచ్చు, భర్తతో కావచ్చు, భార్యతో కావచ్చు, బిడ్డలతో కావచ్చు, స్నేహితులతో కావచ్చు, ఫ్రెండ్తో, ఎవరైనా సరే సంబంధం లేకుండా, ఇతరులతో మనం సంబంధం లేకుండా ఒక్క క్షణం కూడా ఈ ప్రపంచంలో జీవించలేం. కానీ విచిత్రం ఏమిటంటే, ఏ సంబంధమైనా సంతాపాన్ని కలిగిస్తుంది, ఘర్షణను కలిగిస్తుంది. ఇదొక్కటి మనం అర్థం చేసుకోవాలి. ఏ సంబంధమైనా సరే ఈ ప్రపంచంలో ఒకరితో సంబంధం పెట్టుకున్నాము అని అంటే ఈరోజు మనకు ఆనందం ఉండినా ఒకరోజు మాత్రం ఆవేదన తప్పదు, సంఘర్షణ తప్పదు, సంతాపం తప్పదు. అవి ఎటున్నా సరే, అనుకూలమైన ప్రతికూలమైన, ఎక్కడ కలయికలు ఉంటాయో అక్కడ విడిపోవడం ఉంటుంది. సంయోగాశ్చ వియోగాశ్చ కాతత్ర పరిదేవన. దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎక్కడ కలిస్తే అక్కడ విడిపోవడం ఉంటుంది. ఇది ఒక లా, చట్టం. అది ఎవరిని కలిసినా ఈ ప్రపంచంలో విడిపోతాం. జన్మనిచ్చిన తల్లిదండ్రులను పోగొట్టుకున్నాం, మనం జన్మనిచ్చిన వాళ్ళని పోగొట్టుకుంటున్నాం. సరేనా? ఎవరితో మనం ఈ ప్రపంచంలో కలిసినా ఒకరోజు వాళ్ళైనా మనల్ని వదిలిపెట్టాలి, లేకపోతే మనమైనా వాళ్ళని వదిలిపెట్టాలి. ఏడిస్తే ఉపయోగం లేదు. తస్మాత్ అపరిహార్యరితే నత్వం శోచితుం అర్హసి. అర్జున 2వ అధ్యాయం. అపరిహార్య, దీనికి ఇంకొక రకమైనటువంటి పరిహారం లేదు. దీన్ని ఏడవలసిన అవసరం లేదు. దీన్ని ఎవడు మార్చలేడు. ఎవరిని ఈ ప్రపంచంలో మనం కలిసినా ఒకరోజు విడిపోవాల్సిందే. అవే జరుగుతూ ఉన్నాయి. చిన్నప్పుడే మాస్టర్ చెప్పాడు, మనకు అర్థం కాలేదు. చిన్నతనంలోనే చెప్పాడు, అరిథమెటిక్స్లోనే, ఎలిమెంటరీ సెక్షన్లోనే, 2వ తరగతి 3వ తరగతిలోనే ఉంది ఈ సత్యం. కానీ అర్థం కాలే. మ్యాథ్స్ చెప్పేటప్పుడు మ్యాథ్స్ ఎట్లా చెప్తాడు? మొదట కూడిక, తర్వాత తీసివేత, తర్వాత పెంచడం, తర్వాత భాగాహారం. ఇది ఆర్డర్. అవునా? మొదట కూడిక, తర్వాత తీసివేత, మొదట కూడిక, తర్వాత తీసివేత. ఇది అప్పుడే అర్థమై ఉంటే బాగుండేది. అర్థం కాల. ఎవరిని కలిసినా ఈ ప్రపంచంలో విడిపోవడమే. కాబట్టి వాళ్ళు మంచి చెడు అనేది కాదు. కనుక ఎవరు మనకి ఇష్టలో ఒకరోజు వాళ్ళ కోసం చింతించడానికి కొన్ని కన్నీళ్లు మనలో ఉన్నాయి, మన హృదయంలో అని ముందే గుర్తిస్తే సరిపోదు. కాబట్టి ఎవరితో సంబంధం పెట్టుకున్నా అది ఒక ఘర్షణ. చెప్పండి, ఆలోచించుకోండి. ఎవరికి వాళ్ళగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరి వల్ల మనం ఈ ప్రపంచంలో బాధపడకుండా ఉన్నాం ఆలోచించండి. సంబంధం కలిగి ఉన్న వాళ్ళలో ఎప్పుడో ఏదో ఒక సమయంలో ఘర్షణ లేని సంబంధం, సంతాపం లేని సంబంధం, సంఘర్షణ లేని సంబంధం, నిరంతరం ఆనందాన్ని విరజిమ్మేటువంటి సంబంధం పరమేశ్వరుడితో మనకు ఉండేటువంటి సంబంధం. ఇది గుర్తిస్తే భక్తి.